తెలంగాణలో లేరు. కానీ రాజకీయ ప్రయోజనం పొందడంకు ఎక్కడ ఆగితే ఎక్కడ బ్రేక్ పడితే అక్కడ సంబరాలు చేసుకుందాం, బీసీలకి రిజర్వేషన్ అందకుంటే బాగుండని 2014 నుంచే మీకు 19లో కూడా ఎన్నికలలో మీ కుట్రలు చేసిర్రు. ఆ కుట్రనే ఈరోజు కడుపు నింపబెట్టుకొని మీరు ఇవాళ బీసీల మీద ప్రేమ ఉన్నట్టు కాదు, కడుపులో కత్తులు పెట్టుకొని ఇది ఆగిపోవాలని కుట్ర పన్నిండ్రు. మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం. మరి 2014లో మేము 34% ఇచ్చిన రిజర్వేషను 2019కి వచ్చేసరికి ఎందుకు తగ్గిందో ఒక్కసారి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశానుసారం సర్పంచ్ ఎన్నికలలో మండలాన్ని యూనిట్గా తీసుకోమన్నారు, గ్రామస్థాయి ఎన్నికలలో వార్డు మెంబర్లు యూనిట్గా తీసుకోమన్నారు, మరి జిల్లా యూనిట్గా జెడ్పీటీసీలు, స్టేట్ యూనిట్గా జిల్లా పరిషత్ చైర్మన్స్. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. సుప్రీంకోర్టు కూడా డెడికేటెడ్ కమిషన్ కూడా వేయండి అని ఆదేశించను. ఆ కమిషన్ వేసినటువంటి ఆధారంగా వారు ఇచ్చినటువంటి మరి రిపోర్ట్ ఆధారంగానే ఈ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు స్థానికంగానే మేము జనాభాను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని చోట్ల బీసీలకు తగ్గింది, కొన్ని చోట్ల పెరిగింది. అంతే తప్ప నువ్వు మాట్లాడుతున్నట్టుగా అబద్ధపు నోరు విప్పితే అబద్ధాలు ప్రచారం చేయాలి, ఇక సంబరాలు చేసుకోవాలి. ఇదే మీ పని. అబద్ధాలు ఎక్కువ కాలం మనుగడలో ఉండలేవు, నిజం చరిత్రలో నిలబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ గుర్తు చేస్తాము. అదే కాకుండా మరి షెడ్యూల్ ఏరియాల గురించి భద్రాద్రి కొత్తగూడెమో లేకుంటే ములుగో లేకుంటే ఇక్కడని మాట్లాడుతున్నారు. షెడ్యూల్ ఏరియాలో 5th షెడ్యూల్ ఏరియాలో 100% ట్రైబల్స్ ఉన్నాయి, ట్రైబల్స్గానే ఉండాలని మరి పీసా యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచో జరుగుతుంది. మీరు కూడా గత 10 సంవత్సరాల్లో 2 సార్లు ఎన్నికలు పెట్టినప్పుడు మరి గవే ఫాలో అయ్యారు. ఇవాళ అదనంగా కొన్ని చోట్ల రొటేషన్లో ఎస్సీ బీసీ అయిపోయి ఎస్టీ వచ్చినప్పుడు రొటేషన్లు వస్తుంటాయి. అదే కాకుండా ప్లేన్ ఏరియాలో కూడా అనేక నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వాళ్ళ రిజర్వేషన్ ఎస్టీలలో కూడా ప్లేన్ ఏరియాలో 100% ఎస్టీలు ఉన్న కాడ లేదా తండాలు ఉన్న కాడ లేదా గూడాలు ఉన్న కాడ 100% ఉన్న కాడ వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది.